వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు. చిత్తూరు జిల్లా ఉప విద్యాధికారి చంద్రశేఖర్. కిడ్నాప్ కి పాల్పడిన 4 వ్యక్తులను చితకబాదిన స్థానికులు. ఆపదలో ఆదుకున్న చిన్ననాటి స్నేహితులు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే చరిత. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులతో కలిసి దర్శించుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పూలదండ అందుకున్న ఎమ్మెల్యే అమ్మవార్లకు దండలు వేసి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. వారి వెంట పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి తదితరులు ఉన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పాఠశాల ప్రధానోపాధ్యాయులు తప్పు చేసి ఉంటే శిక్ష నుండి తప్పించుకునే అవకాశం లేదని చిత్తూరు జిల్లా ఉప విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం నాడు ఆయన శాంతిపురం మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులపై అందిన ఫిర్యాదు గురించి సదరు పాఠశాలలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను వివరణ కోరిన స్వర్ణసాగరం ప్రతినిధితో మాట్లాడుతూ, శాంతిపురం మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ సదరు గ్రామానికి చెందిన వ్యక్తి తనకు చరవాణి ద్వారా సమాచారం అందించారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిర్యాదు అందిన ప్రధానోపాధ్యాయులపై సదరు పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకులను, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విచారించడంతో పాటు రాతపూర్వకంగా వారి అభిప్రాయాలను సేకరించడం జరిగిందన్నారు. తమ విచారణలో సదరు ప్రధానోపాధ్యాయులు తప్పు చేసిన దానిపైన ఏం చర్యలు తీసుకోవాలనేసి మా ఉన్నతాధికారులు ఆలోచిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా జెడ్పీహెచ్ఎస్ తిమ్మరాజు పల్లె నందు హెడ్ మాస్టర్ అమ్మాయితో మిస్బిహేవ్ చేసినారని పేపర్లో కథనం వచ్చింది. దానిపైన ఎంక్వైరీ చేయమని డిఓ గారు కూడా చెప్పారు. అట్లాగే పేపర్లో వచ్చిన ప్రతి న్యూస్కి మేము స్పందిస్తూ ఉంటాం. సో ఈరోజు మేము ఎంఈఓ2 శాంతిపురం అండ్ హెచ్ఎం జెడ్పీహెచ్ సోగడబల్లతో కలిపి, అట్లాగే ఏపీ మోడల్ స్కూల్ శాంతిపురం ప్రిన్సిపాల్ గారితో కలిసి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో ఉపాధ్యాయుల్ని, హెడ్ మాస్టర్ని, సిఆర్పిని, పేరెంట్స్ను, పిల్లలు అందరినీ కూడా విచారించడం జరిగింది. ఈ విచారణలో మాకు తేలిన విషయాలు మేము రిపోర్ట్ రూపంలో డిఓ గారికి సబ్మిట్ చేస్తాం. వెంటనే డిఓ గారు ఆర్జేడీ గారికి కూడా సబ్మిట్ చేస్తారు. అట్లాగే కలెక్టర్ గారికి, జేసీ గారికి కూడా మేము సబ్మిట్ చేస్తాం. ఇక్కడ నిజంగానే హెడ్ మాస్టర్ గారు మిస్బిహేవ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆయన పైన డిఓ గారు సార్ ఇక్కడ సెకండ్ డిఓ ఇంతవరకు చెప్పాను. దేవరకొండ పట్టణంలోని గాంధీ బజార్కు చెందిన జొరిగల యాదగిరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యతో పాటు 3 ఆడపిల్లలు. మొదటి అమ్మాయి వివాహం చేయగా గత సంవత్సరం పెద్ద కూతురు మృతి చెందింది. గత వారం క్రిందట తన భార్య సైతం మృతి చెందడంతో తీవ్రమైన దుఃఖంలో ఇంటి పట్టునే ఉంటున్న యాదగిరి చిన్ననాటి స్నేహితులు బాసటగా నిలిచారు. 1 నుండి 10వ తరగతి వరకు జొరిగల యాదగిరితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు మరణ వార్త విని యాదగిరి కుటుంబాన్ని ఆదుకోవాలని తలంచి యుఎస్లో ఉన్న తన స్నేహితులతో కొంత ఆర్థిక సహాయాన్ని ఆశించి శుక్రవారం యాదగిరి కుమార్తెల పేరిట డిపాజిట్ చేశారు. దాంట్లో ఒక జొరిగల యాదగిరి అని చెప్పి మా చిన్ననాటి స్నేహితుడు. అందరం సెటిల్ అయినాము జీవితంలో. అతను కొన్ని అనివార్య కారణాల వలన అతను సెట్ కాలేకపోయిండు. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం అతని కూతురు చనిపోయింది, మ్యారీడ్. తర్వాత ఈ సంవత్సరం ఈ మధ్య 8 రోజుల క్రితము భార్య కూడా చనిపోయింది. చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులో ఉన్నందువలన ఈ విషయం మాకు తెలిసి మీ అందరం చిన్ననాటి స్నేహితులు అందరం కలిసి అతనికి ఏదో విధంగా ఆర్థిక సాయం చేయాలన్న ఉద్దేశంతో కొంతమందిని కలిసి, ముఖ్యంగా మా యూఎస్ఏ ఫ్రెండ్స్ బండారు ప్రకాష్, విజయ్, తర్వాత తడకమల్ల సీను, ఇతని పరిస్థితి తెలియగానే ముందుగా వారే స్పందించారు. ఆ తర్వాత తల అనుకొని ఒక 60,000 కలెక్ట్ చేసుకొని అతని కూతుర్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది.
ఏదో కొద్దిగా ఉడతా భక్తిగా పూర్తిగా ఈ యొక్క నేను చేసిన సాయం అతనికి పెద్దగా ఉపయోగపడుతుందని కాదు, ఏదో ఉడతా భక్తిగా చేస్తున్నాము. ఇంకోటి అతనికి భార్య చనిపోయేది, అది తీరని లోటు. అది అతనికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి జీవితంలో. ఏదో విధంగా అతనికి పిల్లలకు సాయం చేయాలని ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం. భవిష్యత్తులో కూడా అతనికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, తర్వాత ఈ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఏదైనా సాయం కావాలన్నా మీ చిన్ననాటి స్నేహితులు ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి ఈరోజు కలవడం జరిగింది. ఈ అవకాశానికి ఇచ్చిన 1985 10th batch. థ్యాంక్ యూ. జర్నలిస్టులతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఓపిక పట్టారు, కొద్ది రోజులు ఓపిక పట్టండి, మీ సమస్య పరిష్కరిస్తాం, త్వరలో ప్రెస్ అకాడమీ చైర్మన్ ను నియమిస్తాం, జర్నలిస్టుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అన్నారు. అదేవిధంగా మీకు కూడా 10 ఏళ్ళు మోసం జరిగింది మీడియా మిత్రులకు. మీ సమస్యలు కూడా తొందరలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ను తొందరలోనే నియమించబోతున్నాం. వారి ద్వారా మీ సమస్యలన్నిటిని కూడా వివిధ సంఘాలతోటి మీతో చర్చించి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 100 రోజులు కూడా కాలేదు, మేము వచ్చి 10 సంవత్సరాలు ఓపిక పట్టినరు. తొందరలోనే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ ప్రభుత్వం మీది, దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే. తేవడంతోనే మీ బాధ్యత తీరలే, కుట్రలను కుతంత్రాలను తిప్పి. కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు సబ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ నాగరాజ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మండలం గుడుంబాయి తండ వద్ద సెబ్ టీం ఓర్వకల్ పోలీసులు కలిసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గుడుంబాయి తండ నుండి ఇతర ప్రదేశాలకు నాట్సారా సరఫరా చేస్తున్నారన్న సమాచారం రావడంతో దాడులు చేశారు. ఈ దాడులలో 3600 లీటర్ల నాట్సారా ఊటా బెల్లం ధ్వంసం చేశారు. 100 లీటర్ల నాట్సారాను మరియు 250 కేజీల బెల్లంను స్వాధీనం చేసుకుని ఓర్వకల్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే నాట్సారా జోలికి వెళ్లి ఎవరైనా నాట్సారా తయారు చేసిన, విక్రయించిన, అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలోని పెళ్లిబోరుగుట్ట వద్ద కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలను శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగిందని కమిటీ చైర్మన్ సింగిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కోరిన కోరికలు తీర్చే వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను కొంగు బంగారమైన బంగారం, పసుపు, కుంకుమను సమర్పించి పిల్లా పాపలను చల్లగా ఉండాలని ఆ తల్లికి మొక్కులు సమర్పించారు. కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మలను జాతర కమిటీ చైర్మన్ సింగిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. Very good. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్లో బస్టాండ్ ఎదురుగా అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి తదనంతరం అక్కడి నుంచి పాత బస్టాండ్ వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో నడుస్తూ వచ్చి గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుండి కార్యకర్తలతో సాయి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీగా వచ్చారు. ఫంక్షన్ హాల్ నందు ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర, సేవరత్న, సేవ వజ్ర అవార్డులు ప్రదానం చేశారు.
జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నాయకత్వం. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నాయకత్వం. మహాలక్ష్మి వీర, మహాలక్ష్మి వీర. అదేవిధంగా మళ్ళీ ట్రాఫిక్ నుంచి బిబి మనోహర్ నాయుడు, బిబి మనోహర్ నాయుడు. అందుకని ఇట్లాంటి వ్యవస్థ చూసే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి మాట చెప్పినారు. ఏమని చెప్తున్నారు తెలుసా? ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది, సైకిల్ ఎక్కడ ఉంటుంది, వాడిన టీ గ్లాస్ ఎక్కడ ఉంటుంది, సింపుల్. మళ్ళీ చెప్పమ్మా, ఫ్యాన్ ఇంట్లో, సైకిల్ బయట, వాడిన టీ గ్లాస్, కొత్త టీ గ్లాస్ కూడా కాదు, వాడిన టీ గ్లాస్. మరొకసారి కూడా మీ అందరూ కూడా ఈరోజు ఎవరైతే పురస్కారాలు మరి పొందుతున్నారో వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొకసారి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అంటే ఏం చెప్తావు దాన్ని పూర్తి కావాలంటే రావాలి కదా లోపల ఎక్స్రే ఎక్విప్మెంట్ మంచి సెట్ అని వచ్చినాక కదా మొదలై బడి కట్టినాము. పూర్తి కావాలంటే లోపల రావద్దా? ఇంకా కుర్చీలు డిచ్చులు టేబుల్ గీబుల్ మంచి సెట్ అన్ని వచ్చినాక 10 కిలోలు దొంగలు పోతారు కదా. కేంద్రీయ విద్యాలయం తెచ్చుకున్నాము. కేంద్రీయ విద్యాలయం ఇప్పుడు చెప్తుంది ఎంత చక్కటి మనం చెప్తా. కేంద్రీయ విద్యాలయం మనలో కేంద్రీయ విద్యాలయం ఆషామాషికి వచ్చేదమ్మా. కేంద్రీయ విద్యాలయం రేపు పొద్దున ఎంతో మంది మీరందరూ యువకులు ఉన్నారు. మీ పిల్లలందరూ కూడా రేపు పొద్దున కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటే ఎంత భవిష్యత్తు ఉంటుందో. పూర్తి కావాలంటే శాంక్షన్ అయితే తొందరపడా వస్తుంది. ఈ సంవత్సరం మొదలు పెడతాము. ఏప్రిల్ మేలో ఫస్ట్ బ్యాచ్ మొదలైందని చెప్పి ఈ విధంగా మనం ఏదైతే మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నామో వాళ్ళకు నచ్చనన్నా నచ్చదు, అవి చెడిపోవాలన్నా పూజ చేసుకుంటుంటారు, లేదా ఏదో ఒకటి అననన్నా అనాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అంటే ఎంత అన్యాయమైన ఆలోచన. అయితే మీకు తెలుసు దేవుడు కూడా ఎట్లంటే ఎవరైతే ఇట్లాంటి శాపనార్థాలు పెడుతుంటారు చూడ, అనవసరంగా శాపనార్థాలు, అది ఖచ్చితంగా దేవుడు మన దగ్గర చేస్తాడు. చూసుకుంటున్నాడు మళ్ళా. అనగా ఎప్పుడు కూడా తప్పుడు సమాచారం, తప్పుడు మాటలు, శాపనార్థాలు అనవసరంగా పెట్టకూడదు. కర్నూలు జిల్లా కలెక్టరేట్లో రైతు పోరాట యోధుడు శుభ్ కరణ్ సింగ్ కు ప్రజా సంఘాల క్యాండిల్ నివాళులర్పించారు. అనంతరం అన్నదాతలపై బీజేపీ ప్రభుత్వ పోలీస్ దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ రైతు పోరాటం సందర్భంగా తుపాకీ కాల్పుల్లో మరణించిన శుభ్ కరణ్ సింగ్ కు నివాళులు అర్పిస్తూ క్యాండిల్ లైటింగ్ నిర్వహించారు. రైతులపై హర్యానా పోలీసులు జరిపిన దాష్టికంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలన్నారు. నరేంద్ర మోడీ అన్నదాతలపై బీజేపీ ప్రభుత్వం పోలీస్ దాడిని, అన్నదాతలపై బీజేపీ ప్రభుత్వం పోలీస్ దాడిని రైతుల మీద పోలీస్ దాడులా, రైతుల మీద పోలీస్ దాడులా, రైతులపై యుద్ధం ప్రకటించిన మోడీ సర్కార్, రైతులపై యుద్ధం ప్రకటించిన మోడీ సర్కార్ అమలు చేయాలి రైతులకు ఇచ్చిన హామీలను, అమలు చేయాలి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రైతులపై దాడి చేయడమా?
హామీలు అమలు చేయమంటే రైతులపై దాడి చేయడమా? నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ జిల్లాలి విద్యార్థి యువజన కార్మిక కర్షక రైతు సంఘాల ఐక్యత, జిల్లాలి రైతు కార్మిక విద్యార్థి ప్రజా సంఘాల ఐక్యత. పోరాటం రైతులకు న్యాయం జరిగేంత వరకు, పోరాటం రైతులకు న్యాయం జరిగేంత వరకు చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు యువ రైతులు పోరాట చుక్కరంటే ఈరోజు మరి రైతుల పైన కాల్పులు జరపడం అనేది చాలా దారుణమది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ రైతు కుటుంబాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ పంజాబ్ ముఖ్యమంత్రి ఈరోజు ₹1 అక్కడ ఆ కుటుంబానికి సాయం చేస్తున్నాడు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు నరేంద్ర మోడీని మేము రైతులు కొంచెమ్మ కోరికలు కోరడంలే. గతంలో 2021లో సుదీర్ఘకాలం పాటు, సంవత్సరం కాలం పాటు రైతులు ఢిల్లీలో ఉద్యమం చేసిన సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చాడు. దాంట్లో ప్రధానంగా అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకై చట్టం చేస్తామని, అట్లాగే విద్యుత్ చట్ట సవరణ బిల్లుని వెనక్కి తీసుకుంటామని, అట్లాగే ఈరోజు సమగ్ర బీమా పథకాన్ని అమలు చేస్తామని, రైతు రుణాలు మాఫీ చేస్తామని, ఈ ప్రధాన 4 డిమాండ్లని అమలు చేస్తామని చెప్పారు. అట్లాగే ఆ పోరాటాల సందర్భంగా దాదాపు 750 మంది రైతులు చనిపోయారు. వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అట్లాగే లఖింపూర్ ఘటనలో దాదాపు 7 మంది రైతుల్ని నిర్దాక్షిణ్యంగా అప్పుడున్నటువంటి హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు మరి జీపుతో తొక్కించి చంపించాడు. మరి అతన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాము. కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు హామీలు అమలు చేయకపోగా ఈరోజు రైతుల పైన ఈరోజు దమనకాండ సృష్టిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ రైతుల పట్ల మరి ఇంత నిర్దాక్షిణ్యంగా ఉంటే రాబోయే కాలంలో 2024లో రైతులు పెద్ద ఎత్తున ఈ నరేంద్ర మోడీ ఇంటికి పంపించే పరిస్థితులు తీసుకొని వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆలోచన చేసి రైతులతో చర్చించి ఆ డిమాండ్లు అంగీకరించాలని ఈరోజు రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు వెంకటేశ్వర్లు, రైతు సంఘం. అన్నమయ్య జిల్లా పెద్దమన్యం కలిచెర్లలో 4 తెలియని వ్యక్తులు ఇన్నోవా కార్ AP04AA0443 పిల్లవానికి లాక్కొని వెళ్తుండగా చూసిన స్థానికులు పట్టుకొని విచారించగా సమాధానం చెప్పకుండా తప్పించుకొని పారిపోతుండగా స్థానికులు పట్టుకొని చితకబాదిన వైనం స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి పోలీసులను అప్పజెప్పారు. వాడే చెప్తాను పట్టుకునే వాడినే తప్పలేదా? వాడే చెప్తాను పట్టుకున్నాడనే వాడినే తప్పలేదా? ఏం కావాలి చూపించండి. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు కొట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదములు మాజీ ఎంపీపీ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి మన కొట్ల సూర్యప్రకాష్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు కానుకగా ఇచ్చి తమ కృతజ్ఞత తెలుపుకుంటామని అన్నారు. డోన్ తాలూకా తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మాకు డోన్లో కోట సూర్యప్రకాష్ రెడ్డికి సీటు ప్రకటించిన దానికి మా చంద్రబాబు నాయుడు సార్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, ఆ కుటుంబ సభ్యులకి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి అందరికీ కూడా పాదాలకి నమస్కారం చేసుకుంటున్నాము. ఈరోజు మా డోన్ తాలూకాలో కోట్ల కుటుంబము, కే కుటుంబము ఏకమై ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించే తీరుతామని కూడా ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాము. సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఇక్కడ డోన్ టికెట్ ఇవ్వడం వల్ల ఎంతోమంది కార్యకర్తలలో ఎంతో ఉత్సాహంగా ఉంది. ఖచ్చితంగా కే కుటుంబం కానీ కోట్ల కుటుంబము ఐకమత్యంగా ఏకమయ్యి ప్రతి కార్యకర్త కూడా కష్టపడి సూర్యప్రకాష్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించాలనే పట్టుదలతో ఎక్కువ ఉన్నారు.
కాబట్టి ఖచ్చితంగా కే కృష్ణమూర్తి కూడా సూర్యప్రకాష్ రెడ్డి బాగా మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని చంద్రబాబు నాయుడు పత్తికొండకు వచ్చినప్పుడు కూడా నాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కే ప్రభాకర్ అన్న కూడా సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ వస్తే నేను డోన్లో వచ్చి ప్రచారం చేస్తానని కూడా ప్రభాకర్ అన్న గతంలో మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రెండు కుటుంబాలు ఏకమైతే ఇక్కడ ఖచ్చితంగా ఆర్థిక శాఖ మంత్రి రాజారెడ్డిని 20 నుంచి 30,000 మెజార్టీతో ఓడగొడతామని కూడా మేము సభాముఖంగా మేము శబ్దం చేస్తున్నామని కూడా ఇది చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడ చేసిన పనుల వల్ల ఆయనకి ఏదన్నా మంచి ఉందని అనుకున్నాడు. కానీ ఇక్కడ ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. వ్యక్తిగతంగా ఆయన మీద కూడా ఆయనకు ఉండే వర్గం అంతా కూడా కోట్ల వర్గం అంతా కూడా రాజారెడ్డి అంటే గతంలో పోవడం జరిగింది. వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి పాత గూటిలోకే చేరుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా కే కుటుంబంలో ఎవరైతే కలిసి ఎప్పటి నుండి ఉన్నారో వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఏ ఒక్క ఓటు కూడా గడ్డపోకుండా కోట్ల కుటుంబం సైకిల్ గుర్తికి చంద్రబాబు నాయుడు అంటే ఎన్నంటుండి నడిపించే కుటుంబము కే కుటుంబం ఉంది. కోట్ల కుటుంబం కూడా కోట్ల వాళ్ళు లేకపోవడంలో ఈ 10 సంవత్సరాల కొద్దిగా గ్యాప్ వచ్చి రాజారెడ్డి అంటే పోవడం జరిగింది. వాళ్ళంతా కూడా తిరిగి వచ్చి వాళ్ళందరినీ కలుపుకొని పోయి వాళ్ళందరితో కలిసి పనిచేస్తామని కూడా ఈ సభాముఖంగా మేము మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కోట్ల కుటుంబాన్ని కే కుటుంబాన్ని అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఖచ్చితంగా కే కుటుంబాలు వాళ్ళిద్దరు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కానీ కే కృష్ణమూర్తి ఇద్దరు కూర్చొని డోన్లో అందరినీ పిలుచుకొని ఖచ్చితంగా కే కుటుంబం అంతా కూడా కోట్ల కుటుంబానికి సపోర్ట్ చేసి గెలిపియాలా అనే పట్టుదలతో కూడా ఇక్కడ కే ప్రభాకర్ అన్న ఉన్నాడు. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఈ అఖండమైన మెజార్టీతో చంద్రబాబు నాయుడికి ఈ డోన్ తాలూకాని కానుకొనగా నంద్యాల జిల్లాలో కానుకొనగా ప్రజల కోరిక ఉంది. ప్రభుత్వంలో కూడా ఎన్నో గిట్టుబాటు ధరలు పెరిగిన వల్ల ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చింది. ఎక్కడ కూడా ప్రాజెక్టులు కానీ ఫ్యాక్టరీలు కానీ ఎక్కడ ఏ అభివృద్ధి పని కూడా జగన్ దగ్గర లేదు. కాబట్టి ఖచ్చితంగా గతంలో ఉండే చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఇప్పుడు చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేదానికి చాలా తేడాగా ఉంది. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మేము ఖచ్చితంగా మండలం కానీ ప్యాపిలి మండలం కూడా కరువు మండలం కింద ప్రకటించలేదు. అది కూడా వ్యక్తిగతంగా కూడా ఆయన మీద కొంత శ్రద్ధాభిప్రాయం ఉంది, చేయలేదు. ఆయన సొంత మండలం చేసుకున్నాడని ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే డోన్ మండలం కానీ ప్యాపిలి మండలం కానీ ఖచ్చితంగా సూర్యప్రకాష్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి మేము ఖచ్చితంగా కరువు మండలం కింద ప్రకటించాలనేదిగా మేము మరీ సూర్యప్రకాష్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము. ఆయన ఖచ్చితంగా డోన్ తాలూకా తరఫున గెలిచినాడంటే ఆయన మళ్ళా మినిస్టర్ అవుతాడు. మినిస్టర్ అయితే మన పనులు బాగా జరుగుతాయి. ఎక్కడ అభివృద్ధి పనులను కానీ మనం ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్ చేసుకునేదానికి గ్రామాలలో కూడా బాగుంటుంది. ప్రతి కార్యకర్త కూడా కలిసి కట్టుబడితో పనిచేయాలి. ఎలాంటి వర్గ విభేదాలు కానీ ఎలాంటి సమస్యలు లేకుండా అంత కలిసి పనిచేస్తామని కూడా కోట సూర్యప్రకాష్ రెడ్డి గారికి మేము మాట చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కే కుటుంబం నుండి ఎన్నేళ్ళు 40 సంవత్సరాల నుండి మేము కోట్లాలు అంటున్నాము, తెలుగుదేశం పార్టీ అంటున్నాము. ఇక్కడ ఉండే మల్లేం సుబ్బారెడ్డి గారు కార్యకర్తల్ని దూరం చేసుకొని మమ్మల్ని పార్టీలో సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఎవరిని కూడా కోట్ల వాళ్ళని వల్ల ఆయనకి సర్వేలలో కూడా ఆయన గెలిచలేడని కూడా పార్టీ సర్వేలలో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా కే ప్రభాకర్ అన్న బర్త్డే నాపొద్దు కూడా 5 సర్వేలు చేసింటే సుబ్బారెడ్డి ఓడిపోతాడు, ఆయనకు సీట్ రాదని మాకెంతో నమ్మకంగా కూడా ఆ రోజు ప్రభాకర్ అన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఎవరిని కలుపుకొని పోలేదు. ఆయన అహంకారమే ఈ పొద్దు ఆయనని మెడలు ఉంచే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అటువంటి రాజకీయంగా ఎదిగే కొద్ది ఒదగాల కానీ రాజకీయంగా మెడలు ఇరుచుకుంటే మెడలు ఇరుగుతాయని కూడా సుబ్బారెడ్డికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కాబట్టి అటువంటి అహంకారంతో పోవద్దు ఎప్పుడైనా భవిష్యత్తులో సుబ్బారెడ్డి గారు. ఈరోజు కే కుటుంబానికి అది తగ్గింది, కోట్ల కుటుంబానికి వచ్చింది ఈ విలువ అంటే అది వాళ్ళ మంచితనమే వాళ్ళని కాపాడిందని కూడా నేను ఈరోజు చెప్తాను. వాళ్ళంత పెద్ద మనుషులైనా కూడా ఎంతో నీతి నిజాతి నిదానం అనేది ఉంది వాళ్ళ దగ్గర. నీ దగ్గర నిదానం లేదు, ఆవేశం ఎక్కువ ఉంది, ఆలోచన తక్కువ ఉంది. కాబట్టి ఈరోజు నీ మెడలు ఇరిగినాయని కూడా నేను ఈ హెచ్చరిక చేస్తున్నాము. రాజకీయాలలో ఎంతో ఎదిగే కొద్ది ఒదగల కానీ రాజకీయంలో మెడగా ఇడుచుకుంటే ఇట్లా మెడ ఇరుగుతావని కూడా ఈ సోమమూర్ఖంగా కోరుకొని సుబ్బారెడ్డి లెక్క కొంతమంది మెడలు ఇడుచుకొని ఉంటే కనుక కొంతమంది తెలుసుకొని గ్రామాలలో మస్తంగా మంచిగా ఉండాల్సినదిగా ప్రతి ఒక్కరిని కోరుకొని సెలవు తీసుకుంటున్నా. నంద్యాల పట్టణం 17వ వార్డు విశ్వనగర్లో మంగళవారం శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలో శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి శిల్ప డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా 60 మంది మహిళలకు టైలరింగ్ నందు ఉచితంగా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గత 25 సంవత్సరాలుగా శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని, మహిళలకు ఆర్థికంగా బలోపేతం
కావాలని ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.